అయిపోయినాయి ఉన్నాయి బాగా ఉన్నాయి ఎన్ని ఒకటి ఉందా తలా కొన్ని పోలేసాయండి వచ్చి 1 by 1 రండి మీకు కావాలి కూడా రండి నేను పాస్ బాబు ఇంజీలు కూడా రండి ఇది కూడా కొన్ని ఒకటి తీసేస్తే సరిపోతుంది బాబు सावधान सीतारंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे डाउन बोलो भारत माता की जय भारत माता की जय स्वतंत्र भारत माता की जय अरे सावधान सावधान उన్నారు अरे वेस्त्रम अरे सावधान What is general alert? Last alert! ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్ లో మనకి పెద్ద చేతులు కనపడదు 1885లో ఏవో భీమ్ అనే ఒక బ్రిటిష్ ఆయన మనకంటూ ఒక సిద్ధాంతాలు లేవు, మనకంటూ ఒక పార్టీ లేదు. సో కనీసం ఒక పార్టీ ఆవిర్భావిస్తే కానీ ఒక యూనిట్ రాదని తలంతోటి మొదటిసారిగా ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆవిర్భావం జరుగుతుంది 1885 డిసెంబర్. అప్పుడు మన డబ్ల్యూసీ బెనర్జీ గారు మన యొక్క దేశస్థుడు అధ్యక్ష వహిస్తారు. అప్పటి నుంచి మొత్తం చేతులు రాస్తే మనకు 3 విభాగాలు చేస్తారు. ఒకటి మితవాద యుగం 1885 నుంచి 1905, అతివాద యుగం 1905 నుంచి 1960, గాంధీ యుగం 1920 నుంచి 1947. ఈ 3 విభాగాలు లభించిన తర్వాత ఎవరికి వాళ్ళు పోరాటం చేస్తారు. మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసిన అందరం కూడా మితవాదులు అంటే ఏం లేదు. మనం వండా వార్పు చూసినాం, పెన్ డౌన్ చూసినాం, ఇవన్నీ కూడా మితవాదులు. అంటే ఎక్కడ కూడా అసహాయంకాలు జరగకుండా మన మితవాదులు అంటే ప్రశాంతంగా శాంతియుతంగా ఆ తర్వాత ఏదైనా పత్రికల ద్వారా ప్రకటన ద్వారా లేదా వాయిస్ ద్వారా ఈ విధంగానే మన దేశాన్ని పునరుద్ధరించుకోవాలని తలపుతోటి అప్పుడంతా కూడా అరవింద్ ఘోష్ వాళ్ళు పెద్ద పెద్ద మనుషులంతా కూడా ఆ టైంలో అంతా కూడా మితవాదులు. వాళ్ళు ఎక్కడ కూడా అశాంతికి ఛాన్స్ లేకుండే. కానీ ఎప్పుడైతే 1905లో వందే మాతరం మూమెంట్ స్టార్ట్ అవుతుంది మనకి, మన బంకించంద్ర చటర్జీ గారు వందే మాతరం రాస్తారు. అప్పుడే వందే మాతరం ఎప్పుడైతే రీకన నినాదం వస్తుందో భారతీయులందరికీ ఒక రక్తం ఇట్లా అసలు ఏముంటుందంటే ఇట్లా వచ్చేస్తుంది అన్నాడు. సో దాంతో మితవాదులు అతివాదులు విడిపోతారు. ఇట్లా చేస్తే ఎట్లా ఎన్నాళ్ళు అడుకుంటే వాళ్ళని ఏదో చేద్దామంటారు. దీనికి ఎగ్జాంపులే మనకి ట్యాంక్ బండ్ మీద అందరూ కూడా ఒక్కసారిగా ట్యాంక్ బండ్ ఏం జరిగింది అప్పుడు విలీన మార్చిలో ఒక్కసారి ఇట్లా ఉధృతమవుతుంది. అంటే శాంతియుతంగా పోయిన తెలంగాణ ఉద్యమం ఒక్కసారి ఇలా అయిపోయేటప్పటికీ అందరిలో అట్లాంటి క్యాంపస్లో కూడా కూరగాయలంతా వచ్చేసి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక స్టేజింగ్ ఆఫ్ మాలికేషన్ దగ్గర అన్నీ స్టేజ్ చేసినప్పుడు ప్రతి తల్లి గుండె తెలంగాణలో ప్రతి తల్లి గుండె నా పిల్లలు ఇంత అన్యాయం అవుతుందా, తెలంగాణ ఇంత జరుగుతుందా అనేది దాంతో ఉద్యమం మొదలవుతుంది గ్రామాలలో. సేమ్ ఇప్పుడు కూడా అంతనే అతివాదులు ఎలా ఉంటుందంటే ఇదేం ఘోరం ఇంత ఎట్లా చేస్తారు,
ఎంత నినాదిక చేసాము, ఖచ్చితంగా పోరాడదాం చేద్దామని అప్పుడే లాల్ బాల్ పాల్ అనే ముగ్గురు త్రివిక్రమ్ అంటే వాళ్ళందరినీ కూడా లాల్ లజపతి రాయ్, నిరపాల్, బాలగంగా తిలక్ ముగ్గురు వచ్చేసి లేదు ఖచ్చితంగా మేము పోరాడాల్సిందే, తెలిసేకపోయినా ఉద్యోగం తెచ్చుకోవాల్సిందే, తేవాల్సిందే, భారతదేశం తెచ్చుకోవాల్సిందే మిగతా వాళ్ళు ఏర్పడుతుంది. అప్పుడే మనకు హిందువులకు ముస్లింల మధ్యన డిఫరెన్స్ వచ్చేసి ముస్లిం లీగ్ ఆవిర్భావం జరుగుతుంది 1906లో 1907లో. అప్పటిదాకా హిందూ ముస్లిం కలిసి పోరాడతారు. ఎప్పుడైతే హిందూ ముస్లిం పోరాడుతూ ఉంటుందో వాళ్ళకంటే మాకంటూ ఒక పార్టీ కావాలి అని ముస్లిం లీగ్ ఏర్పాటు చేసుకుంటారు మహమ్మద్ అలీ జిన్నా గారు. అలాగైతారు, మనం ఇలాగైతాం, ఇటు వాళ్ళు ఇటు వీళ్ళు మనం మొత్తమైన ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. ఈ లోపల మనకి అంత జరుగుతూ ఉంటుంది. మన జనగణమన మీకు తెలిసిన విషయమే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాస్తారు 1911లో జనగణమన గురించి మనకు ఆలాపన జరుగుతుంది. అందరూ ఈరోజు పాల్గొన్న 52 సెకండ్ల జనగణమన ఆయన యొక్క ఇచ్చిన గిఫ్టే మనకి ఈరోజు కూడా. దీంతో పాటు 18 ఆగస్టు మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 78వ సంవత్సరం. సో మనం ఈరోజు 78th సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇక్కడ మన అందరి ప్రజలకి, మన ముఖ్యంగా షాదనగర్ ప్రజలందరికీ, ఇక్కడ మీడియా మిత్రులకి, మా సహోదరులకి అందరికీ, సహోదరులకి అందరికీ కూడా ఈరోజు ఇండిపెండెన్స్ వాక్ని తెలియజేస్తున్నాను. అందరూ కూడా మంచి డెవలప్మెంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ ప్రశాంతంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇది తల్లి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ.